ఓం శాంతి. ఈ ప్రపంచంలో అత్యంత అమూల్యమైన సంబంధము స్నేహము. ఒక సుందరమైన అనుభూతి. సత్యమైన స్నేహంలో స్వర్గం యొక్క అనుభూతి కలుగుతుంది. స్నేహము ఒక విశ్వాసము. కానీ నా అదృష్టంలో ఇటువంటి భాగ్యం లిఖించబడి ఉంది. ఈ విషయం యొక్క భావన నాకు ఎప్పుడు కలిగింది అంటే, నాలాంటి విలువలేని వారికి మీలాంటి మహాన్ స్నేహితుడు లభించారు. కలలో కూడా అనుకోలేదు. నా తలరాతలో వారు నాకు స్నేహితునిగా లభిస్తారు అని. ఒక్క క్షణం వారిని పొందటం కోసం పూర్తి ప్రపంచం వేచి ఉంది. వారిని పూర్తి ప్రపంచం అలంకరిస్తోంది. ఈ దుర్భర ప్రపంచంలో నేను ఎప్పుడో విచలితమైపోయేవాడిని. కానీ నీ స్నేహం యొక్క నీడ నన్ను గాజు నుండి కోహినూర్గా చేసేసింది. నా నిశ్శబ్ద ప్రపంచాన్ని ఒక్కసారి తిరిగి సంతోషింపచేసింది. కొంచెం కష్టం వచ్చినా, హే స్నేహితుడా, నా స్నేహం పర్వతం లాంటి విశాల పరిస్థితిని కూడా రాయిగా మరియు రాయి నుండి పత్తిలా తేలిక చేసేసింది. సో నా ఫ్రెండ్షిప్ నా కోసం సర్వస్వం. మీరు నాకు శ్రేష్టమైన దారిని చూపించారు. నాలో దాగి ఉన్న శక్తులను మేల్కొలిపి బొగ్గులాంటి నన్ను వజ్ర సమానంగా అమూల్యంగా మార్చేశారు. జీవితంలో వచ్చే సమస్యలలో పరిష్కారం నా స్నేహం. నా మనస్సులోని భావాలకు గమ్యాన్ని చూపించారు. వారి ఆధారంగానే ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తోంది. ప్రతి అందమైన సంబంధంలో నీవే కనిపిస్తుంటావు. నీ స్నేహం. నేను నా ప్రపంచంలో ఎంత లీనమైపోయానో, ఎంతలా అంటే నా నలువైపులా దుఃఖమే దుఃఖం. కానీ ఎప్పుడైతే నేను వారిని చూశానో, మనస్సులో అనిపించింది, నేను ఎవరి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానో వీరే వారు. నా జీవితంలో విశేషమైన రోజులని నేను నా స్నేహితునితో కలిసినప్పుడే. ఈరోజు నేను సగర్వంగా చెప్తాను, నేను చెప్పకుండానే నా మనస్సులోని మాటలను తెలుసుకుంటారు నా స్నేహితుడు. ఇలాంటి వారు నా స్నేహితునిగా లభించటం నా అదృష్టం. నా స్నేహితుని గురించి రాయటానికి కూర్చున్నాను అంటే ఒక పెద్ద పుస్తకమే తయారైపోతుంది. నాలో ఎన్ని లోపాలున్నప్పటికీ నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకునే స్నేహితుడు. ఎవరూ నమ్మరు, కానీ ఇది సత్యం. వారు ఎవరో కాదు, స్వయం భగవంతుడే నా స్నేహితుడు. ఈరోజు ఈ అందమైన సంబంధం గురించి పూర్తి ప్రపంచానికి తెలియచేయాలనుకుంటున్నాను. ఆ స్నేహితుని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా జీవితంలో వచ్చి అన్ని ప్రాపంచిక సంతోషాలను ఇచ్చారు. భలే వారు ఈ స్థూల కళ్ళతో కనిపించకపోవచ్చు, కానీ ప్రతి క్షణం ప్రతి శ్వాస నాతో ఉన్నట్లు అనుభూతి చేయిస్తారు. ఎలా అనిపిస్తుందంటే, సంసార సాగరంలో నేను వారి స్నేహ సంపన్న ఒడిలో ఇమిడిపోయి ఉన్నాను. వారి ఛత్రఛాయలో ఎలాంటి దుఃఖం యొక్క నీడ కూడా నన్ను తాకజాలదు. ఈరోజు నేను నిశ్చింతంగా ఉన్నాను. ఎందుకంటే నా స్నేహితుడు ఒక్కరూ ఇద్దరూ కాదు, 1000 భుజాలతో సదా నా తోడుగా ఉన్నారు. ఎవరి స్నేహితుడు స్వయం భగవంతుడై ఉన్నారు. స్నేహితుని నుండి తల్లి యొక్క మమత, తండ్రి యొక్క ప్రేమ మరియు సద్గురువు యొక్క శిక్షణ లభిస్తుంది. వారు నాకు గైడ్ అయ్యి గతి సద్గతి యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. వారి యొక్క ఒక్క సంబంధంలో అన్ని సంబంధాలు ఇమిడి ఉన్నాయి. ఇలాంటి గొప్ప స్నేహితుడు ఎవరికి లభిస్తారు? శ్రీకృష్ణుడు సుధాముని స్నేహం గురించి పూర్తి ప్రపంచానికి తెలుసు. దీనికంటే అధికమైన అనంతమైన
అద్భుతమైన స్నేహం యొక్క అనుభూతిని చేశాను నేను. అది కూడా పూర్తి ప్రపంచం యొక్క రాజ్య భాగ్యాన్ని బహుమానంగా ఇచ్చేంత దయాహృదయమైన స్నేహితుడు ఎవరికి లభిస్తారు? ఇటువంటి భగవంతుణ్ణి స్నేహితునిగా పొంది ఇప్పుడు నాపై నాకు నమ్మకం కలిగింది. శబ్దాలతో ఎలా వారిని నేను కొనియాడను? నా దగ్గర ఎలాంటి మాటలు లేవు. కేవలం అర్థం చేసుకోండి, వారు నా జీవితంలోకి రావటం నా జీవితానికి అదృష్టం. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరు అంటే, ఎవరైతే భగవంతుణ్ణి తమ సత్యమైన స్నేహితునిగా తయారు చేసుకొని జీవితం యొక్క అన్ని సుఖాల యొక్క ప్రాప్తుల యొక్క అనుభవాలను హృదయంతో అనుభవం చేసుకుంటారో వారే. కావున రండి, మనం కూడా భగవంతుణ్ణి మన సత్యమైన స్నేహితునిగా చేసుకొని మన జీవితాన్ని సంతోషంతో జీవిస్తూ పదమా భాగ్యశాలులుగా అవుతాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓం శాంతి.